అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు దరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరం జూలై మాసము 21వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము ఆదరించుటకు శక్తి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4వ వచనమందు మేము ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. మనకు విచారములను పోరాటములను వచ్చుచున్నప్పుడు ప్రభువు మనకు ఆదరణ కలిగించుటతో పాటు మరొక్క అంశమును మనలో చేయుచున్నాడు. మనలను ఆదరణ యొక్క పాత్రగా చేసి మన ద్వారా అనేకుల యొక్క కన్నీటిని తుడిచి వారిని ఓదార్చి ప్రభు వద్దకు తీసుకుని వచ్చినట్లు మనలను వాడుకొనుచున్నాడు. ప్రసంగి గ్రంథకర్త సెలవిచ్చుచున్నాడు, బాధింపబడు వారిని చూచితిని, ఆదరించు దిక్కులేక కన్నీళ్లు విడుచుదురు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. ఇది పలు సందర్భములందు దేవుని ప్రజల యొక్క అనుభవమై ఉన్నది. వారిని ఓదార్చువారు లేరు. అందుచేతనే ప్రభు మన ద్వారా ఇతరులను ఓదార్చున్నట్లు మనలను ఆదరణ పుత్రులుగా చేయుచున్నాడు. గొప్ప ప్రవక్త అయ్యున్న ఏలియాకు ఆదరణయు ఓదార్పును అవశ్యమై ఉండెను. ఆయన పరిచర్యలో మనసునందు నిరుత్సాహమును పొందెను. రాణి అయిన యెజబెలునకు భయపడి ఒక గృహలోనికి వెళ్ళి దాగుకునేను. ఏలియాకు ఆదరణయు ఓదార్పును తీసుకుని వచ్చినట్లు ప్రభువు తన యొక్క దూతను పంపించెను అని బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. దూత ఏలియాను తట్టి లేపి అతనికి భోజనము ఇచ్చెను. అవును, ప్రభు తన యొక్క దూతలను పంపి ఆదరణను ఓదార్పును దయచేయుచున్నాడు. శిష్యులు యూదులకు భయపడి మేడగదిలో తలుపును మూసుకొని వణుకుచున్నప్పుడు వారిని ఆదరించుటకు ప్రభు కోరెను. తలుపు వేయబడి ఉన్నట్లుండగా క్రీస్తు ఆ గదిలోనికి వచ్చి తన యొక్క గాయపడిన హస్తమును వారికి చూపించాను. క్రీస్తు యొక్క హస్తములు వారిని ఓదార్చెను. అవును, ఈ లోకము శ్రమలతో దుఃఖముతోను నిండి ఉన్నదే. యేసు సెలవిచ్చెను, లోకములో మీకు శ్రమలు కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. శ్రమల మధ్యలో మనలను దృఢపరచుటకు ప్రభు సజీవము గలవాడై నేడును మన మధ్యలో ఉన్నాడు. ఆయన యొక్క ఆదరణ గూర్చి అపోస్తలుడైన పౌలు రాయిచున్నాడు, ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేర్చున్నట్లు నన్ను రక్షించెను. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. అవును, ఆయనే మనకు ఆదరణను ఇచ్చువాడు. శ్రమలను ఉపద్రవములను మనలను దాడి చేయుచున్నప్పుడు మనలను మనమే పరిశీలించి చూచుకొంటకు అవి మనకు సహాయకరముగా ఉన్నది. ఎందులో కొదువ కలిగి ఉన్నాము, ఎందులో ముందుకు కొనసాగలేక తప్పి ఉన్నాము అను సంగతులన్నిటినీ గాలించి చూచి సరిచేయవలసిన వాటిని సరిచేసి సువర్ణపు అవకాశముగా ఆ పరిస్థితులు అమర్చబడుచున్నది. మనము దాన్ని సరిచేసుకొనుచున్నప్పుడు దైవిక ప్రసన్నత సమాధానం మన హృదయమును ఆవరించుచున్నది. భక్తుడైన యోబు వ్రాయిచున్నాడు, ప్రభు నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణ వలె కనబడుదును. యోబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. అపోస్తలుడైన పౌలు వ్రాయిచున్నప్పుడు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించెను. అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం. దేవుని బిడ్డలారా, మనసునందు కలత చెందకుడి. మిమ్ములను ఆదరించువాడు నేడును మీకు ఉన్న సమస్త పోరాటం నుండి మిమ్ములను విడిపించి కాపాటుకు శక్తి గలవాడై ఉన్నాడు. నేటి ధ్యానమునకై ఓర్పు శ్రమను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3 మరియు 4 వచనములు. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 29 మరియు 30 అధ్యాయము, సాయంత్రం అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 1 మొదలుకొని 15 వచనములు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్మల్ని ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.